అవసరం ఎంత ఉంది. మరి ముఖ్యంగా నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నా. 1998లో మేము బీఈడి డిఎస్సి కోచింగ్ పెట్టినప్పుడు కలెక్టరేట్ దగ్గర ఉన్న వెల్ఫేర్ హాస్టల్ను డిప్యూటీ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు పర్మిషన్ తీసుకొని హర్ప్రీత్ సింగ్ గారు జాయింట్ కలెక్టర్గా ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఆ హాస్టల్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ హాస్టల్ ద్వారా మేము ఉపయోగించుకునే వాళ్ళం. ఇప్పుడు ఎస్సీ మాజీ ఉద్యోగుల సమాఖ్య సహకారంతో వాళ్ళందరూ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కొరకు ఉచిత విద్యను అందించడానికి పోటీ పరీక్షలకు ఏదైతే కోచింగ్లు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా నాయకులకు కూడా నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మార్చి 2వ తారీఖున రాకుడి స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ప్రారంభిస్తున్నాం. ఎంతమంది ఉన్నారో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకంటే చాలా వరకు విద్యార్థులకు ఇంగ్లీష్ రాకపోతే మరి ఇంటర్వ్యూలకు వెళ్ళినా మనం వారికి సమాధానం ఎట్లా చెప్పాలి ఏంటి ఏం కథ అనే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఆ రకంగా మన వాళ్ళను ఒక ఉన్నత స్థాయికి ఎదిగించడం కొరకే ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో డిఎస్సి ఏదైతే ప్రకటించబోతుందో ప్రభుత్వం దానికి కూడా ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ మధ్య కాలంలోనే ఒక మంచి విద్యావంతుడుగా ఆర్మీలో ఉండి రిటైర్డ్ అయి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి కోచింగ్లు నిర్వహిస్తున్నారు, నేను కూడా సిఎస్ఎఫ్ ఆర్మీ అండ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా నేను కోచింగ్లు ఇప్పించి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీలో నేవీలో వచ్చేటట్లు కూడా చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఇప్పుడే మన మిత్రుడు రమేష్ గారు కూడా నాకు తెలియజేశాడు. నేను అలాంటి వాటిని కూడా నిర్వహిస్తానని చెప్పేసి చెప్పాడు. కాబట్టి అయితే మరీ రిక్వెస్ట్ ఏమంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి గ్రామాల నుంచి వచ్చే వారికి హాస్టల్ వసతి లేదు. మాకు ఆ హాస్టల్ వసతి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందో డిగ్రీ పిల్లలకు ఉండే హాస్టల్ అది మహిళలకు కానివ్వండి బాయ్స్ కానీ అట్లాంటి హాస్టల్లో కోచింగ్లకు వచ్చిన విద్యార్థులకు అనుమతిని ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేము అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ చాలా ఆర్థిక వనరులు లేవు. కోచింగ్ల వరకు అయితే మేము చేయగలుగుతాం. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు హాస్టల్ మేము కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుమతి ఇచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాల వారికి ఆ అవకాశం మీరు కూడా కల్పించినట్లయితుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కూడా విద్యార్థులు ఎంతో ముందుకు వస్తారని చెప్పేసి నేను కోరుతున్నా. ఈ సమావేశంలో మరి అందరూ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేమంటే మరొకసారి కోచింగ్ అవకాశాలు